ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే కొత్త మనుషుల్ని కలిస్తే తెలుసుకుంటాం. కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాలి అంటే సోషల్ మీడియాలోకి వెళ్ళి సెర్చ్ కొట్టుకొని తెలుసుకుంటాం. కానీ మీరు తినాలనుకున్న ఒక కొత్త వంటని ట్రై చేయాలి అంటే మీరు ఒక్క పని చేస్తే చాలు. ఆ ఒక్క పని ఏంటంటే మా అమ్మ చేతి వంటకి వెళ్ళి సెట్ చేసుకుంటే చాలు అనమాట. అమ్మ చేతి వంటలో అందుకే ఈరోజు కూడా ఒక సరికొత్త రుచిని చూపించడానికి మేము సిద్ధం అయిపోయాం. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సూపర్. ఈరోజు ఏం చేయబోతున్నారు మాకోసం? ఈరోజు పుట్టగొడుగులతోటి లాలీపాప్స్. పుట్టగొడుగుల లాలీపాప్స్. ఓ సూపర్. అదనమాట ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ పుట్టగొడుగుల లాలీపాప్. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. పుట్టగొడుగుల లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న పుట్టగొడుగులు, నూనె, మైదా, కార్న్ఫ్లోర్, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్ పౌడర్, ఓట్స్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది రెసిపీ చేయాలంటే ఫస్ట్ మనం పుట్టగొడుగుల్ని బాయిల్ వాటర్లో ఉప్పు పసుపు వేసి దాంట్లో ఒక్క పొంగు రాగానే పుట్టగొడుగులు వేసి తీసేయాలి. అలానే ఎక్కువ ఉడకనే అక్కర్లేదు. యాక్చువల్గా అది తొందరగానే ఉడికిపోతుంది అందులో కూడా. దాని గురించి కాదు, ఏదైనా దాని మీద బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా వేడి నీళ్ళల్లో వేయటం వల్ల దాంతో పోతుంది అనమాట. అట్లా చేసి వాడాలి ఎప్పుడు కూడా. మష్రూమ్ క్లీన్ చేయడం కూడా ఏదన్నా ఒక పిండి వేసుకొని ముందు క్లీన్ చేయాలి. చేస్తే దాని మీద ఉన్న మట్టి అంతా పోతుంది అనమాట. సో అట్లా క్లీన్ చేసి ఉడకపెట్టి తెచ్చిన మష్రూమ్స్. సో దీన్ని మనము బ్యాటర్ ఫస్ట్ తయారు చేసుకోవాలి. లాలీపాప్స్ అన్నాను కదా, బ్యాటర్ ఫస్ట్. ఇది మైదా పిండి. ఫస్ట్ మైదా పిండి వేసాను, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేస్తాను. ఒక్కోసారి మనం మైదా పిండి ఒక్కదాంతో కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం గరం మసాలా, ఓకే, వాటర్. ఇది పక్క పెట్టేస్తాను. ఒక ప్లేట్ ఇవ్వరా. నెక్స్ట్ వచ్చేసి మనము చుడువ చేసుకునే కార్న్ ఫ్లేక్స్ ఉంటుంది కదా, ఎల్లో కలర్వి, అవి ఇట్లా రఫ్గా పొడి పొడిగా చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ బ్రెడ్ పౌడర్, కొంచెం ఓట్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా కొంచెం మొరుమొరుగా మిక్స్ చేసుకోవాలి. ఈ మూడు వేసుకున్నాక దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాము. చిల్లీ ఫ్లేక్స్ అని వేసుకోవచ్చు. కొంచెం అందులో చిల్లీ ఫ్లేక్స్ వేసాను కదా, దీంట్లో కారం వేద్దాం. ధనియాలు జీలకర్ర పొడి. ఇప్పుడు ఇవన్నీ మూడు కూడా మనం కలిపేసుకోవాలి. ఓట్స్ పౌడరు, అలానే కార్న్ఫ్లేక్స్ పౌడరు, బ్రెడ్ క్రమ్ పౌడరు, మూడింటిని ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ పెట్టుకుందాము. నేను ఈ లోపల మష్రూమ్స్ని ఫిల్ చేసి పెడతాను. టూ బ్యాటర్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక మష్రూమ్ తీసుకొని టూత్ పిక్ ఉంటుంది కదా, దీనికి ఇలాగా చేసి ఫస్ట్ మనం బ్యాటర్లో ముంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇందులోకి డిప్ చేసుకోవాలి. పెడతాను, మీరు ట్రై. సో అలా మష్రూమ్స్ అన్నిటికీ టూత్ పిక్ ఉంచుకొని మనం కలిపిన పిండిలో డిప్ చేసి ఆ పౌడర్లో రోల్ చేసుకొని రెడీ చేసి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క దాన్ని వేయించుకుంటే లాలీపప్పులు రెడీ. అంతే. ఓకే.
ఆయిల్ వేడెక్కింది. తొందరగా వేగిపోతుంది కూడా. ఇట్లా రెడీ అయిన వాటి పైన లైట్గా చాట్ మసాలా చల్లుకోవాలి. ఓకే. పుట్టగొడుగుల లాలీపాప్స్ రెడీ అయినా టేస్ట్ చూసి చెప్పండి. చాలా బాగుంది. పైన అంతా క్రిస్పీగా, లోపల మష్రూమ్ అంతా మెత్తగా చాలా బాగుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఆ పైన పౌడర్ అదంతా బాగా చాలా క్రిస్పీగా. ఈవెన్ మీరు లాస్ట్లో గార్నిష్ చేసిన చాట్ మసాలా కూడా ఫ్లేవర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్గా ఉన్నాయి శ్రీదేవి గారు. ఇంత టేస్టీ ఐటెం మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ. చూసారు కదా పుట్టగొడుగుల లాలీపాప్ చాలా ఎమ్మీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈజీగా చేసేయచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పుట్టగొడుగుల లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న పుట్టగొడుగులు, నూనె, మైదా, కార్న్ఫ్లోర్, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్ పౌడర్, ఓట్స్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. పుట్టగొడుగుల లాలీపాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి, కార్న్ ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు వేసి బజ్జీల పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కార్న్ ఫ్లాక్స్ పొడి, బ్రెడ్ పౌడర్, అలానే ఓట్స్ పొడి, కొద్దిగా కారం, ధనియా జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత ఉడికించిన పుట్టగొడుగులను ముందుగా కలిపిన పిండిలో డిప్ చేసుకొని తర్వాత ప్లేట్లో ఉన్న పౌడర్ లో రోల్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన పుట్టగొడుగుల లాలీపాప్ రెడీ. సో చూసారు కదా పుట్టగొడుగుల లాలీపాప్స్ ఎలా తయారు చేసామో. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.